హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి స్నేహితులందరికీ కూడా సెండ్ చేసి వాళ్ళకు కూడా సహాయపడండి. ఇది మనం యాక్టివేజ్ ప్యాసివేజ్ గురించి చూస్తున్నాము. యాక్టివేజ్ అంటే టెన్స్ తెలుసు, ప్యాసివేజ్ అంటే మన సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తామని తెలుసు. మనం ప్రెసెంట్ టెన్స్ అయిపోగొట్టుకున్నాం. ప్రెసెంట్ టెన్స్లో 3 టెన్స్లో యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ అయిపోతాయి. పాస్ట్ టెన్స్లో 3 టెన్స్లో యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ అయిపోతాయి. మొత్తం 12 టెన్స్లలో 8 టెన్స్ మాత్రమే యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ చేంజ్ అవుతాయి. అది ఎందుకైతే అనేది కూడా నేను క్లియర్ ఇప్పుడే చెప్పేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనము ప్రెసెంట్ టెన్స్లో ఫ్యూచర్లోకి వచ్చాం. ఫ్యూచర్లో మన స్ట్రక్చర్ ఏంటనేది సబ్జెక్టు విల్, షెల్, V1 అనేది మనకు తెలుసు. అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటేనే మనము ఏం చేస్తాం, యాక్టివేజ్ నుంచి ప్యాసివేజ్లో చేంజ్ అవుతుంది. ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం క్లియర్ చేద్దాము. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, యాక్టివేజ్ అండ్ ప్యాసివేజ్. ఇప్పుడు మన ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చాము. ప్రెసెంట్ పాస్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చాము. ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్ చేంజ్ అయ్యింది అంటున్నాను. సబ్జెక్ట్ విల్, షెల్, V1 ఆబ్జెక్ట్ అనేది మనం టెన్స్ టాపిక్లో క్లియర్గా నేర్చుకున్నాము. ఇదే టెన్స్ టాపిక్లో నేర్చుకున్నారు. దీన్ని యాక్టివేజ్ అని కూడా చెప్తామన్నమాట. ఆ తర్వాత ఈ యాక్టివేజ్ నుండి ప్యాసివేజ్ మారేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ముందు ప్లేస్లో వస్తాను. ఆబ్జెక్ట్ ఈ సబ్జెక్టు లాస్ట్కి వెళ్ళి బై సబ్జెక్ట్ అవుతున్నాను. ఆ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్స్తో పాటు బీ ఫార్మ్స్ వస్తాయని చెప్పాను. అంటే ప్యాసివేజ్లో మార్చేటప్పుడు ప్యాసివేజ్లో బీ ఫార్మ్స్ యూజ్ చేస్తామని చెప్పాను. అందులో కంటిన్యూస్ టెన్స్ అయితే బీయింగ్ అన్నాను, అలాగే ఫ్యూచర్ టెన్స్ అయితే బీన్ అని వస్తాయని చెప్పాను. అది మొదటి వీడియోలో చెప్పాను, రెండో వీడియోలో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయింది. థర్డ్ వీడియోలో కూడా సేమ్ చూడండి. విల్, షెల్ తర్వాత బీ ఫార్మ్ వస్తుంది. బీ ఫార్మ్లో ఫస్ట్ టైం బీ వస్తుంది. నెక్స్ట్ అన్ని కూడా ఏమవుతున్నాయి, ప్యాసివేజ్లో అన్ని కూడా V3నే ఉంటాయి కాబట్టి V3నే వస్తుంది. ఆ తర్వాత బై సబ్జెక్ట్ అనేది తెలుసు. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఈ విల్ పే ద రూమ్ రెంట్ అన్నాను. ఈ విల్ పే ద రూమ్ రెంట్ అంటే ఈ తర్వాత విల్ ఎందుకు వాడాం, ఓన్లీ ఇక్కడ ఏమన్నాను, షెల్ అనేది లేదు, ఐ అయినా వీక్ అయినా వాడతాం, కానీ మిగతా అన్నిటికి కూడా విల్లే వాడతాం అని చెప్పాను. ఒకవేళ స్పోకెన్ పర్పస్లో వాడేటప్పటికి విల్ అన్నిటికి విల్ వాడినా తప్పేం లేదు. జస్ట్ మనం గ్రామటికల్గా మాట్లాడేటప్పుడు ఐ కానీ వీ కానీ మాట్లాడితే ఖచ్చితంగా ఏం ఉండాలి, షెల్ ఉండాలని చెప్పాను. ఈ విల్ పే ద రూమ్ రెంట్, నేను రూమ్ రెంట్ పే చేస్తానన్నాను. ఇక్కడ చూడండి, పే అనేది వర్బ్ అయినప్పుడు పేకు వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఏమవుతుంది అని చూస్తే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే ఏమైతే ఆబ్జెక్ట్ అవుతుంది. అలా ఆబ్జెక్ట్ ఉంటేనే ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాము. అట్లా ట్రాన్సిటివ్ వర్బ్ ఉండే మాత్రమే చేంజ్ అయితే అని చెప్పాం. అయితే ఇప్పుడు రూమ్ అనేది ఏమైతే ఆబ్జెక్ట్, రూమ్ రెంట్ అనేది ఏం కావాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో రావాలి. ఇప్పుడు ఏమవుతుంది, విల్. నెక్స్ట్ బీ ఫార్మ్ వస్తుంది. పెయిడ్, పేకు పెయిడ్ V3 కాబట్టి బై హిమ్. బై హిమ్ అంటే ఈ బదులు ఏమవుతుంది, ఈ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ పోతే హిమ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఐ షెల్ హెల్ప్ హర్ అన్నాడు. నేను ఆమెకు సాయం చేస్తాను అన్నాడు. ఈ హర్ అనేది అమ్మాయి, ఈ హర్ అనేది ఏంటి, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి హర్ అయింది. అదే సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తే ఏమైంది, షీ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి రావాలి కదా. షీ విల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐ కానీ వి కానీ లేదు కాబట్టి షీ విల్. బీకి బీనే వచ్చింది. హెల్ప్ బదులు హెల్ప్ V3నే వస్తుంది అన్నింటిలో. బై సబ్జెక్ట్ ఏంది, మీ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఐ కాబట్టి ఐ ఆబ్జెక్ట్ సైడ్ పోతే మీ అయిపోతుంది. అది మన ఫస్ట్ వీడియో నుంచి మీకు తెలిసే ఉంది. ఓకే. అంటే మనకేం ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏందనేది చూసుకోవడమే ముఖ్యమైనది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లో రిప్లేస్ అయ్యింది, అన్నిటికీ V3నే ఉంటుంది. బీ ఫార్మ్స్ వస్తాయి, హెల్పింగ్ వర్బ్స్తో పాటు తెలుసు. ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనకు ప్యాసివేజ్లో చేంజ్ కాదు. ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి వద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి వస్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ విల్, షెల్, హ్యావ్, V3 ఆబ్జెక్ట్ అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే కదా, ఇటు ఆబ్జెక్ట్ వస్తే బై సబ్జెక్ట్ పోతుంది. V3 ఎలాగో ఉంటుంది. ఇదే హెల్పింగ్ వర్బ్స్తో పాటు పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ ఏమన్నా బీ ఫామ్లో బీన్ అనే ఫామ్ వస్తుంది అని చెప్పాను. ఇక్కడ బీన్ వచ్చింది, ఈ బీన్ ఫామ్ వస్తుంది. ఈ బీన్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా మన సెంటెన్స్ ఒకసారి ఈ సెంటెన్స్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోండి. వీ షెల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అన్నాను. ఫినిష్డ్ అనే వర్బ్ అనేది ఉంది, ఇక్కడ V3నే ఉంటుంది. ఫినిష్డ్ వర్బ్కు వాట్ అంటే ఏంది, వర్క్ అయిపోయింది. వర్క్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కదా, అంటే ఈ ఆబ్జెక్ట్ ముందు రావాలి కదా, ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ ఆబ్జెక్ట్ తర్వాత ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, విల్ కానీ షెల్ కానీ వస్తాయి కదా, ఈ విల్, హ్యావ్. నెక్స్ట్ బీన్ కాబట్టి కంటిన్యూస్ కాబట్టి బీన్ వచ్చింది. నెక్స్ట్ V3గా ఫినిష్డ్ బై అజ్. బై అజ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎవరున్నారు, వీ అనేది ఉంది. వీ ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ప్లేస్ పోతే అజ్ అయింది. నెక్స్ట్ షీ విల్ హ్యావ్ రిసీవ్డ్ ఏ గిఫ్ట్ అన్నాడు. ఏం రిసీవ్డ్ అనే V3కి రిసీవ్డ్ వాట్ అంటే గిఫ్ట్. ఈ గిఫ్ట్ అనేది ఏమైతే ఆబ్జెక్ట్ అయితే, అంటే ఇప్పుడు ప్యాసివేజ్లో ఏమైతే ఆబ్జెక్ట్ ఫస్ట్ అవ్వాలి కాబట్టి ఏ గిఫ్ట్ విల్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బై అర్ అన్నాను. అర్ అంటే ఇక్కడ షీ కాబట్టి సబ్జెక్ట్లో షీ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్లో అరైంది. ఇక ఇప్పటి వరకు మనం ఒకటే ఆబ్జెక్ట్ తీసుకొని చూసుకున్నాం. ఒకవేళ డబల్ ఆబ్జెక్ట్ ఉంటుంది అంటే దాన్ని ఒకసారి చూడండి. డబల్ ఆబ్జెక్ట్ లేదా డై ట్రాన్సిటివ్ వర్బ్ అంటాను. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ ఉన్నదాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. దాంట్లో డై ట్రాన్సిటివ్ అంటే ఏంది, 2 ఆబ్జెక్ట్ ఉంటే డై అంటాము, 3 ఆబ్జెక్ట్లు ఉంటే ట్రై అంటాము. అంటే డై ఆబ్జెక్ట్ ఉంటే మనం ఎలా చేస్తాం ఎగ్జామ్ ప్యాటర్న్ లో అని చూస్తే ఒకసారి చూడండి. సబ్జెక్టు, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. అసలు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంది చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు అయితే అవి, మిగతా అన్ని కూడా
డైరెక్ట్ ఆబ్జెక్ట్లు అవుతాయి. ఇప్పుడు పర్సనల్ ప్రణాళికలు ఏమని చెప్పాను నేను, ఇటు థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఫస్ట్ వీడియోలో నేను సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని రాసేటప్పుడు సబ్జెక్ట్లో పర్సనల్ ప్రణాళికలు, ఆబ్జెక్ట్లో పర్సనల్ ప్రణాళిక యొక్క ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రణాళిక చెప్పాను. అంటే ఇప్పుడు ఐ అంటే మీ ఎట్లా అవుతున్నది, వి అంటే అజ్ ఎట్లా అవుతున్నది, యు అంటే యు ఎట్లా అవుతున్నది, ఈ అంటే ఇమ్ ఎట్లా అవుతున్నది, హర్ అంటే షీ అంటే అరే ఎలా అవుతున్నది, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రణాళిక ఫస్ట్ దాంట్లో చెప్పాను. అంటే అవేంటి, ఇప్పుడు ఏమన్నాను, ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లు ఏమొస్తాయంటే మీ కానీ, అజ్ కానీ, యు కానీ, ఇమ్ కానీ, హర్ కానీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్లలో దాదాపు వస్తాయి. అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లలో ఆబ్జెక్టివ్ యొక్క పర్సనల్ ప్రొనౌన్స్ వస్తే వాటిని ఇండైరెక్ట్ అంటాము. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నా. ఇది ప్యాసివేజ్ లో చేంజ్ అయితే ఏమైంది, ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. డైరెక్ట్ మనం ఫస్ట్ అయితే ఈ ఆబ్జెక్ట్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకోవాలి మన ప్రిన్సిపల్. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకసారి తీసుకుంటా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒకసారి తీసుకున్నాక నెక్స్ట్ ఏమైంది, హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ మీన్స్ బీ ఫార్మ్సే కదా, ఇదైనా బీ ఫార్మ్సే. ఆ తర్వాత ఏమంటే V3 రాసుకుంటాం కదా. కానీ ఇక్కడ 2 ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బై సబ్జెక్ట్. ఎట్లయినా ఆబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ఓకే, V3 ఎక్కడైనా V3నే ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ కు ఎలాంటి 2 అనేది ప్రిపోజిషన్ వాడాలి. ఇక్కడ 2 ప్రిపోజిషన్ వాడతాం. ఒక 2 ఎగ్జాంపుల్ తో క్లియర్ చూడు. ఐ టీచ్ యూ ఇంగ్లీష్, నేను మీకు ఇంగ్లీష్ చెప్తాను అంటున్నాను. నేను మీకు ఇంగ్లీష్ చెప్తాను. ఐ టీచ్ అనే దానికి వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే, యూ అనే ఒక వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంది, హూమ్ అనే క్వశ్చన్ వేసుకుంటే ఎవరు అనే క్వశ్చన్ వేసుకుంటే యూ అనే వస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ కి ఒక వర్బ్ కి నువ్వు క్వశ్చన్ వేసుకుంటే 2 ఆబ్జెక్టులు వస్తున్నాయి. దాన్నే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం ఈ వర్బ్ ని. అయితే ఇప్పుడు చూడండి, నేను ఐ టీచ్ యూ ఇంగ్లీష్ అన్నాను. ఒకసారి నేను ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఏమైంది, ఇంగ్లీష్. టీచ్ అని ఇక్కడ ఏముంది, ఇది V1 అంటే సింపుల్ ప్రెజెంట్ లో యామ్ ఈజ్ ఆర్లే కదా మనకు ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేది. కానీ ఇంగ్లీష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఈజ్, టీచ్, టాత్ కదా V3 అంటే, టాత్, టు యూ వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ ఎప్పుడైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 తోటి వస్తుంది బై సబ్జెక్ట్ అయితే. నెక్స్ట్ ఇంకొకసారి చూడండి. ఇప్పుడు కనుక నేను యూ అనేది తీసుకుంటున్నాను. యూ తీసుకుంటే ఏమవుతుంది, యు ఆర్. టీచ్ అంటే ఏమైంది, టాత్ అని చెప్పాను కదా, టీచ్, టాత్ V3 అంటే కదా, V3 టాత్ ఇంగ్లీష్ బై యూ అన్న. ఇక్కడ ఎలాంటి 2 అనేది రాదు. అంటే నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నావా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నావా చూడండి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటేనేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్ కు 2 అనే ప్రిపోజిషన్ రాదు. నువ్వు డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 అనే ప్రిపోజిషన్ వస్తే ప్యాసివ్ వాయిస్ లో. ఇది క్లియర్ చూసుకోండి. ఇక చూడండి, ఈ గేవ్ ఆర్ మనీ. గేవ్ అంటే V2. ఇది ఏమైంది, సింపుల్ పాస్ట్ లో ఏమైంది, యామ్ ఈజ్ ఆర్ వస్తాయని చెప్పు. ఒకవేళ ఇప్పుడు మనీ తీసుకున్నాను, మనీ అనేది ఇక్కడ సింగులర్ కాబట్టి మనీ వాజ్ గివెన్ టు అర్ ఎందుకు వచ్చింది, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు దానికి 2 అరే వస్తుంది బై ఇమ్ అని చెప్పాను. లేదు అనుకుంటే నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఫస్ట్ తీసుకున్నాను అనుకో, ఈ హర్ అనే టర్మ్ ఏమైతే సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే షీ అవుతుంది కదా. ఇక్కడ చెప్పాను కదా, హర్ అంటే షీ వాజ్ గివెన్ మనీ బై హర్. ఇక్కడ కూడా ఎలాంటి డౌట్ పడిన అవసరం లేదు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అక్కడ కూడా ప్రిన్సిపల్ లో ఏం మాట్లాడట్లేము, ఏమి తేడా కూడా ఉండట్లేదు. మనం ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ని చేంజ్ చేస్తాం. కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నావా, ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నావా, లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఎలా మాట్లాడుతున్నాము. డైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 వస్తుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ 2 రాదు. సేమ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇంకొక చిన్నది, ఒక ఫ్యూచర్ లో కూడా తీసుకున్నాను చూడండి. ఫ్యూచర్ లో తీసుకుంటే విల్ ఆర్డర్ అన్నాను. ఇది V1 విల్ ఆర్డర్, షీ విల్ ఆర్డర్ హస్ ఏ బుక్ అన్నాను. హస్ అనేది ఏంటంటే ఏమైతుంది మనకి ఇక్కడ చూపెట్టాను కదా నీకు, ఇవన్నీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అది ఒకవేళ నువ్వు డైరెక్ట్ ఆబ్జెక్ట్ బుక్ తీసుకున్నావు అనుకో, 2 అస్ వస్తుంది. ఏ బుక్ విల్ బి ఆర్డర్డ్ టు అస్ బై అర్ అనాలి, అంతే కదా. 2 అస్ బై అర్. ఈ 2 అస్ ఎందుకు వస్తుందంటే ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి 2 అర్ వస్తుంది. ఒకవేళ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మధ్య తీసుకున్నాం అనుకోండి, అస్ అంటే ఏంటి, మనకు సబ్జెక్ట్ ప్లేస్ లో అస్ వచ్చిందంటే ఏమైంది, వి అయింది. వి విల్ బి ఆర్డర్డ్ ఏ బుక్ బై హర్, అంతే. ఇది వి ముందు వస్తుంది కదా ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ముందు వచ్చింది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు తీసుకున్నాను. నెక్స్ట్ వి అంటే వి కానీ ఐ కానీ తీసుకుంటే షెల్ వస్తుందని చెప్పాను. వి షెల్ బి ఆర్డర్డ్ ఏ బుక్ బై అర్. ఒకవేళ ఎగ్జామ్ లో షెల్ లేకుండా విల్లున్నా కరెక్టే. ఈ వీడియో పూర్తిగా చూసి మంచిగా అర్థమైన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి చదువుకునే వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి, వాళ్ళకు కూడా సహాయపడిన వాళ్ళ మీదము. అలాగే ప్రతిరోజు కూడా నా వీడియో మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.